जय जय सद्गुरु ब्रह्मराज की जय। श्री शिवराम दीक्षित सद्गुरु परब्रह्मणे नमः। श्रीमद् बृहद्वासिष्ठ सिद्धांत निर्धारणुలను శ్రీమద్ బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీమద్రామడుగు శ్రీ శివరామ దీక్షితుల వారిచే రచింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమును శ్రీ శివరామ దీక్షితీయము. ఇప్పుడు దీక్షితీయము నుంచి భ్రాంతిరహిత ప్రకరణములోని అధషోడశి స్వప్నం 5వ కళలోని 3వ రోజు. ఇక్కడ ఏమంటున్నారంటే, జ్ఞానకర్మాలు లేని బట్టబయలుకు శరీరం ఎన్నటికీ లేదు. బ్రహ్మత్వం భ్రష్టుదే, అలాగే దాసత్వము కూడా భ్రష్టుదే. రెండు అహంకారమే. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అలాగే ఈ వాక్యం చేత అహంకారం మునిగిపోయా. అంటే ఎప్పుడైతే లేనిది ఏమీ లేదని మనకి నిర్ణయం అయిపోయిందో అక్కడ ఇక ఏమీ లేదు, చేయడానికి ఏముంది? తనకు తానే లేడు. తన అహంకారం నేను అనేవాడు ఉన్నాడా? లేడు కనుక మునిగిపోయా అంటున్నాడు. ఇక అది పోయినప్పుడు పుట్టని చావని బట్టబయలు బయటపడే. అంటే తాను లేని స్థితి తనకు తాను దృఢమైనప్పుడు ఉన్నదేదో ఉన్నది, ఇక ఉన్నది అదే. అందుకే ఇక్కడ ఎవరు వివేకానందుడు ఒక మాట అంటారు, ఏమనంటే, ఏది తెలుసుకుంటే తెలియంది తెలియబడుతుందో దాన్ని నీవు తెలుసుకున్నావా అని అడుగుతాడు వివేకానందుడు. అలాగా ఏది తెలిస్తే ఈ ఎరుక స్వరూపము, ఎరుక స్వస్థానము, స్వభావము, స్వలక్షణాలు ఇది గ్రహిస్తే దీనికి ఎక్కడా మూలం లేదని ఎరిగితే, ఇది లేదని తెలిస్తే ఉన్నదేదో తెలిసింది కదా, దాన్ని ఎరిగావా అని అన్నాడు. అలాగా పుట్టని చావని బట్టబయలు బయటపడే. ఈలాగూ కనుక్కున్నవాడు భ్రాంతి లేనివాడు. ఎప్పుడైతే భ్రాంతికి మూలమైనటువంటి ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం లేకపోయిందో ఇక భ్రాంతి మొత్తం పోయింది. భ్రాంతి రహితమైనటువంటి వాడు అనమాట. అందుకని భ్రాంతి లేనివాడు. ఇక సుఖ దుఃఖాలకు మూలం మునిగిపోయా. అది లేకపోతే సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? అది ఉంటేనే అన్నిటికీ నరకము, అది ఉంటేనే కష్టము, సుఖము, లాభము, నష్టం అన్నీ సమస్తము దాంతోనే వచ్చాయి. అదే లేదని గుర్తెరిగిన తర్వాత లేదు లేకుండా పోయింది అని గుర్తెరిగినప్పుడు ఏముంది? ఇంకా ఉన్నది ఒకటే, అచలము. ఇక అది అంతటితో పోయింది. అందుకని మునిగిపోయా అన్నాడు. ఇక మతం సమ్మతమాయే. ఇంతకు ముందర ఆ గురుమతం అంట, వాళ్ళేదో ఆ మతంలో ఉన్నారులే అని అనుకుంటారు తెలియనటువంటి వారు. ఇప్పుడు అప్పటి వరకు మాది గురుమతమే అని మనము అనుకుంటాం. ఇక ఆ మతం అనేది సమ్మతమాయే అంటే అసలు మతం అంటూ ఉంటేనేగా. మతం అనేదే కూలిపోయినప్పుడు సమరసంగా ఏదైతే అంతటా నిండి ఇరిమిడి వికృతమై సూది మోపన సందు లేక బట్టబయలు ఉన్నదో అది సమ్మతమే. అది మతం అంటానికి లేదు గనక మతము సమ్మతమాయే. అన్ని మూలం లేని ఈ గుర్తెరిగే శరీరానివే ఈ మహిమలైనా అని అందరికీ తెలిసింది. ఎందుకంటే అది ఎప్పుడైతే పూర్తిగా అర్థమైందో అన్నీ అందులోనివే, బయలులో ఏమీ లేవు అని గ్రహిస్తారు కనుక అది అందరికీ తెలిసిందే అంటున్నాడు. ఈ కళను నమ్మరాదు. ఒక్కటే కళ మేలుకుంటే పుట్టని చావని అచలమని వ్యాపకము. ఇంకా అది మేలుకున్నప్పుడు ఇక ఉన్నవాడు లేనివాడు అనేవాడు వ్యాపకమే లేకపోయింది. ఉన్నది ఒకటే వ్యాపకం, అంతా బయలే అని. ఇక అరచేతిలో వైకుంఠం అని పేరు చేత బట్టబయలు అని ఉన్నది. ఇప్పుడు అంటారు మాట వరుసగా అరచేతిలో వైకుంఠం అంటే ఇదే. ఇక బట్టబయలే ఉంది, ఇంకొకటి లేదు. ఆ బట్టబయలే వైకుంఠం. ఆ బట్టబయలు చెయ్యదు చెయ్యించదో, అదెందుకు చేస్తుంది? దాని కదిలికి లేదు, వేలుత లేదు. ఆ బట్టబయలుకు స్వతంత్రము లేదు, తనకి స్వానుభవం లేదు, అలాగనే పరాయ అనుభవం లేదు, రెండూ లేదు, పరతంత్రము లేదు. ఎలాగూ ఉన్నది అలాగే ఉంది. శరీరము అఘాంతకము, ఉన్నట్లే ఉండేది, వెంటనే ఏమీ లేదు. ఎందుకంటే దాన్ని మూలాన్ని విచారణ చేస్తే లేకుండా పోయింది కనుక వెంటనే ఏమీ లేదు. ఉన్నట్లు మనకు తోస్తూ ఉంది. దీనికి అమ్మేవాడు, దీనికి అబ్బావాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనంటే ఏంటని విచారణ చేస్తే దానికి మూలం లేదు కనుక వెంటనే ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం మాట్లాడితే భోంచేస్తే ఏమో నేను బ్రహ్మమునైతిని అన్నప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని ఆపాదించినటువంటి గురుతత్వాన్ని చూసి అయ్యో ఆయన భోంచేసినా మహత్తే, అలాగే మాట్లాడినా మహత్యమే, ఆ గురువు నోటి నుంచి ఏదొచ్చినా మహత్యమే అనే ఒక భావాన్ని మనకి పటిష్టంగా ఉన్నది కనుక దానికి చెప్తున్నాడు.
మాట్లాడితే భోంచేస్తే ఏమో మహత్వం ఉన్నదని అనిపిస్తుంది. అయితే అది ఎలాంటిది అంటున్నాడు? కలలో వచ్చిన శరీరం గుర్తెరుగుదు కదా, మాట్లాడదా, భోంచేయదా. కలలో వచ్చిన శరీరం గుర్తు లేకపోవచ్చు, కానీ మాట్లాడుతుంది, భోంచేస్తుంది. మేలుకుంటే ఏమాయా? ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరముకు ఉన్న సామర్థ్యము పుట్టని చావని బట్టబయలుకు లేదు. అందుకే భాగవతుల వారు అన్నారు, సామర్థ్యమేమి చూపదు కామ క్రోధాధికముల గలయదనసమే బాములెరుంగదు ఇతరులు ఏమనిన మారు బల్క దీ బట్టబయలు దీనికి మృక్కేరు ఇతర జేజేలు అన్నారనమాట. అందుకనే దీనికి సామర్థ్యం ఉంది కానీ బట్టబయలుకి సామర్థ్యం లేదు. సకల సామర్థ్యాలు మూలం లేని గుర్తెరిగే శరీరానికే, ఈ శరీరానికి ఇతర అపేక్ష లేదు. స్వతంత్రురాలు ఇక ఏమి అంటే నమ్మరాదు. ఆదరవు లేనిది కనుక అవాంతర దొరతనం చేసినవాడు, చేయించేవాడు దొర, చెయ్యనివాడు చేయించనివాడు దొరకడు. అంటే దొర కాడు, దొంగ కాడు. ఆ ఇద్దరికీ కద్దు. ఈ కళలో దొంగ వచ్చాడు, దొర వచ్చాడు. కొనకు ఇద్దరు ఏమీ లేదు. అంటే దొర అంటే ఎవరు? గురువు. దొంగ అంటే ఎవరు? శిష్యుడు. వీళ్ళిద్దరూ వచ్చారు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని బట్టబయలిన గురువే దొర. ఆ గురువే వచ్చి ఈ శిష్యుడికి మూలం అంటే మూలమైన శరీరంతో ఉన్నాడు కనుక ఇది మూలం లేదురా అని చెప్పి దాని విధానాన్ని విచారణ చేస్తే చెప్పేటప్పటికీ అది కూడా లేకుండా పోయాడనమాట. అందుకని దొంగ వచ్చాడు, దొర వచ్చాడు. కొనకు ఇద్దరు ఏమీ లేదు. శిష్యుడు ఎప్పుడైతే నాకు మూలం లేదని ఎరిగాడో తనతో పాటే తన కళలో వచ్చిన గురువు కూడా లేకుండా పోయాడనమాట. పుట్టని చావని బట్టబయలు సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది. చదువా చదవదు, మరువా మరవదు, సర్వకాలం శరీరం లేక ఉన్నది. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం అన్నీ పెట్టింది. పుట్టనే చావనిది, మొదలు కొనాలేనిది. అంటే ఈ గుర్తెరిగే శరీరం అన్నీ పెట్టింది. పుట్టనే చావనిది, మొదలు కొనాలేనిది, రాకడా పోకడా లేనిది, సకల దేశాల యందు సర్వకాలాల యందు సమస్తమైన వస్తువుల యందు తనకు తానే స్వతసిద్ధమై కంభలే, అంటే కమ్మంటే ఆకాశం అనమాట. ఆకాశం ఎలాగైతే ఉన్నదో అలాగ కంభలే చలించక సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది. అంటే ఈ ఆకాశం అంతటా ఎలా అయితే ఆవరించి ఉన్నదో అలా నిరవయ ఆకాశం అంటే అలాగే దీని అవతల ఉన్నది, అలాగే ఉన్నదని చెప్తున్నాడు. మూలం లేని గుర్తిరిగే శరీరానికి ఈ బట్టబయలుకు కొంచెమైనా సంబంధం లేదు. ఈ బట్టబయలు చలించక తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. రాకడా పోకడా లేదు, సర్వకాలం ఒక్క తీరే. ఈ శరీరపు జోలి ఆ బట్టబయలుకు పట్టదు. బట్టబయలు జోలి ఈ గుర్తెరిగే శరీరానికి పట్టదు. ఎందుకంటే ఇది ఉంటేనేగా. అందుకే అన్నాడు, దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనము తజ్జపు తీర్థ స్నానములు ముక్తిదమని మానవులు నరించా. బయలు మాట్లాడేదేమి? ఎందుకంటే ఇది ఉందని దానికి పట్టదు కదా, అది ఉందని దీనికి పట్టదు, దాని పని దాంతే దీని పని అదే. అందుకే శరీరానికి పట్టదు. ఈ శరీరము ఎన్ని వికారాలు ఈ బట్టబయలుకు లేవు. ఈ శరీరం యొక్క వికారాలు ఈ బట్టబయలుకు లేవు. సర్వకాలం ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ బట్టబయలు శాశ్వతముగా ఒక్క తీరుగా ఉన్నది. చలించిన దానికి ఒక్కటైనా వికారం లేదు. చెలించిన దానికి ఒక్కటైనా వికారం లేదు. ఎన్నాళ్ళు ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం నేను అని నమ్ముకున్నా భ్రాంతిపోదు. అంటే మూలం లేని శరీరం ఏదైతే ఉన్నదో ఈ గుర్తు అనేది అదే నేను అయ్యున్నాను, నేనే బ్రహ్మమని అయితేనే, నేనే తత్వమసి బ్రహ్మ, నేనే ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే ఆత్మ బ్రహ్మ అని ఎంత మట్టుకు నమ్ముకుంటారో అంత మట్టుకు భ్రాంతిపోదు. యథార్థంగా బట్టబయలు ఉన్నదని దృఢం. ఈ శరీరానికి మూలం ఏమీ లేదు అని నిశ్చయం ఉన్నంతసేపు ఈ శరీరానికి దిక్కు ఎవ్వడు లేడని దృఢం. వెంటనే ఏమీ లేదు అంటే యథార్థంగా బట్టబయలే ఉందే, ఈ శరీరానికి ఏమీ లేదు, ఇది ఎక్కడ రాను లేదు పోను లేదు అని నిశ్చయం ఉన్నంతసేపు అని నిశ్చయం ఉన్నంతసేపు ఈ శరీరానికి దిక్కెవడు లేడని దృఢం. అంటే ఇది రాను లేదు పోను లేదు లేనే లేదని ఎవరికైతే నిశ్చయాత్మకమైన బుద్ధి ఏర్పడుతుందో దృఢమవుతుందో వెంటనే ఏమీ లేని మూలం లేని గుర్తెరిగే శరీరం యొక్క స్వభావం
ఇంక లేకుండా పోతుందన్నమాట. ఏమీ లేని మూలం లేని తిరిగే శరీరం యొక్క స్వభావం అటువంటిదని నమ్మి కలలో తనకు తానే వచ్చి తనకు తానే ఉండి తనకు తానే అన్నీ తినే అంటే అన్నీ తినే దానా తినే విధానా తినే అన్నం తినే ఓహో దానా తినేవి ఇంకా ఏవో తినేవి అన్నం తినేవి అంటే అన్నం తినేవి అన్నం తింటున్నాయి, గడ్డి తినేవి గడ్డి తింటున్నాయి, పందులు తినేవి పందులు తిన్నాయి, పాలు తాగేవారు పాలు తాగుతారు, సారా తాగేవారు అంటే సురా తాగిరంటే ఇదనమాట సారా ఇవి కళ్ళు అది. సురా తాగేవారంటే దేవతలు కూడా. మాంసం తినేవారు మాంసం తిండ్రి. ఎవ్వరు స్త్రీలతోటి వారు కూడా ఉండి వారి స్త్రీలతో వీరి స్త్రీలతో వారు సంతోషపడుకుంటూ గుర్రాలు తోమేవాని భార్య చక్కనిది అని దొర చూసి దానితో సవాసం చేసేది, గుర్రాలు తోమేవాడు లెస్సా ఉంటే రాజు భార్య వాడిని చూసి వాడితో సవాసం చేసుకుంటూ కాలం గడుపుకుంటూ ఆచారమని అనాచారమని మందికి తెలుపుకుంటూ అంటే జనాలకు తెలుపుకుంటూ మేమే ఎక్కువ వీరే తక్కువ మీరే తక్కువ అని అనుకుంటూ మా ఆచారం దొడ్డదే, మా ఆడవాళ్ళు నిప్పు వంటి వాళ్ళు, మా ఇల్లు వంటి ఇల్లు ఎవరి ఇల్లు లేదు అని మా మగవాళ్ళకు సంతోషమని వచ్చిన వారితోటి మా మగవాళ్ళు మహాభ్రష్టాకారి వాళ్ళు పగటి వేళ మాతో మాట్లాడుకుండ్రి మమ్మల్ని చూడకుండ్రి అంటే మాతో మాట్లాడట్లేదు మమ్మల్ని చూడట్లేదు మా సంగతి చొప్పున మేమే వస్తాము మీరేమాత్రం సంగతి చొప్పున నడుచుకోండి అని నిబంధన చేసుకొని ఈ ప్రకారానికి మర్యాద ఎరుక లేకుంటే సరి. వారికి వారే మనకు మనమే. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు కనుక ఏమీ లేనిది తనకు తానే స్వాధీనం కాదు. మంది తన వంటి వారే కనుక అంటే జనాలు తన వంటి వారే కనుక మందికి స్వాధీనం లేదు. ఉన్నంతసేపు పెడితే తినేటందుకు గట్టిది, సమయం వస్తే ఏమీ లేదు, పెట్టి చెడిపోయేది కొరకు ఏమీ లేదు. సరే, ఈ స్వప్నము ఇంతటితో ముగిసింది. మళ్ళా రేపటి స్వప్నంలో అంటే షోడశి స్వప్నంలో కలుసుకుందాం. జై జై సద్గురు.